అంతా క్రాంతి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, నిరుద్యోగ వృద్ధి, నిరుద్యోగ వృద్ధి. జై జగన్, జై జగన్. జగన్మోహన్ గారి నాయకత్వం, జగన్మోహన్ గారి నాయకత్వం. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ గారి నాయకత్వం, జగన్మోహన్ గారి నాయకత్వం. వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాల కోవిడ్ ఉన్నప్పటికీ కూడా మిగిలిన 3 సంవత్సరాల్లోనే ఒక అద్భుతమైనటువంటి పాలనను ఆ రోజు అందించడం కూడా జరిగింది. అన్ని రంగాలకు కూడా, ఇటు విద్య కానీ, అలానే వైద్యం కానీ, వ్యవసాయానికి కానీ, సంక్షేమం కానీ, రైతులకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి పరిపాలన అందించినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీది. అయితే దానికి మించి నేను అనేకమైనటువంటి హామీలను ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పడం కూడా జరిగింది. ఈ క్రమంలో మొదటి రోజు నుంచి కూడా నేను ఆ రోజు హామీలు ఇచ్చాను, నాకు వాటిని నెరవేర్చాలంటే భయమేస్తుందని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మనం పోరాడాలా, 5 సంవత్సరాల పాటు ఏవైతే వీళ్ళు హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చే క్రమంలో ప్రతి పార్టీ నాయకుడు, కార్యకర్త కూడా ప్రజల పక్షాన నుండి పోరాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఈ సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలకు కూడా 5 సంవత్సరాల కూటమి పరిపాలన ఉందని తెలిసినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పక్కన నిలబడతా ఉన్నారు. ఈ పోరాటాల్లో మా పక్షాన్ని నిలబడి ప్రజల గొంతుని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడంలో కూడా సక్సెస్ అయినాయి. మరి ఈ క్రమంలో 1వ కార్యక్రమాలు ఈ మధ్య చేసి ఇంకా నేను ఎటువంటి పరిస్థితుల్లో ఏ హామీని కూడా నెరవేర్చనని చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చకుండా ఆయన తప్పించుకోవడానికి ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఈరోజు యువత పోరును కూడా చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, 1.5 సంవత్సరం బకాయిలు అన్నీ కూడా అట్లనే ఉన్నాయి. ఈరోజు సుమారుగా 10 లక్షల మంది పిల్లలు సర్టిఫికేట్లు తీసుకోలేక ఇబ్బందులు పడే పరిస్థితి కనపడతా ఉంది. అలానే వాళ్ళకి మెస్ బిల్లుల కింద మొదటి నుంచి కూడా స్కాలర్షిప్ పేరుతో వాళ్ళకి డబ్బులు వచ్చేటి, ఆ తర్వాత వాటిని వసతి దీవెన అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాళ్ళు. ఈ రోజుకి సంవత్సరం దాటింది, వసతి దీవెన 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి బకాయిలు అలానే ఆపేయడం కూడా జరిగింది. ₹1 కూడా ఇవ్వలా, ఇస్తాననే మాట కూడా చెప్పడంలా. అదేవిధంగా నిరుద్యోగులకైతే నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి 20 లక్షల మంది నిరుద్యోగులకు ఇస్తానని చెప్పారు. 20 లక్షలని ఎందుకు అన్నారంటే ఈ 20 లక్షల మందికి నేను ఉద్యోగాలు కల్పిస్తాను, ఆ ఉద్యోగాలు కల్పించే లోపల వీరందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈరోజు నిరుద్యోగ భృతి మాట ఆ ఊసే కనిపించడంలా. ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు 20 లక్షలు ఇస్తానన్నారు. కొత్త ఉద్యోగాలు తీసి పక్కన పెడితే ఈరోజు సుమారుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి సుమారుగా 3 లక్షల మందికి ఉద్యోగాలు పీకేసి రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఈరోజు మనం చూసాం. అది వాలంటీర్ల దగ్గర నుంచి అనేకమైనటువంటి ఈ మధ్యకాలంలో రేషన్ షాపుల్లో బండ్లు కానీ, అలానే లిక్కర్ షాప్స్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానీ, అలానే డ్వాక్రాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, వీరందరినీ కూడా 3 లక్షల మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి వారందరికీ కూడా ఉద్యోగాలు తీసేసి వారిని రోడ్డును పడేస్తున్నారు. కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఈ రోజుకి కూడా క్రియేట్ చేసే పరిస్థితి కానీ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించట్లా. వీటన్నిటి మీద ఈరోజు యువత పోరుని నిర్వహించినప్పుడు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చాలా చక్కగా స్పందన ఉంది. యువత చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది ఈ రోజుతో ఆగదు. రాబోయే రోజుల్లో ఏవైతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటన్నింటినీ నెరవేర్చేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం అన్న. ఈరోజు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని కాన్స్టిట్యున్సీల సమన్వయకర్తల సహకారంతో, మరి ముఖ్యంగా మా నాయకుడు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు యువత పోరాట కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టడం జరిగింది. ఒక్క పిలుపుతో దాదాపుగా జిల్లాలో ఉన్న అన్ని నెల్లూరు జిల్లాలో ఉన్న నలుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలిరావడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం పట్ల యువకులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కావచ్చు ఎంత వ్యతిరేకత ఉన్నారనేది ఈ యొక్క కార్యక్రమం బట్టి జగన్మోహన్ గారు ఇచ్చే ప్రతి పిలుపుతో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు.
మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్గా ఎంతో ఒక శక్తివంతమైన మేనిఫెస్టోగా కొలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు విషయంలో మేనిఫెస్టో అంటే ఒక కేవలం చిత్తుగాతో సమానమని దృష్టిలో తీసుకొస్తూనే ఉంటాడు. ఆయన ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో మాత్రము యువకులకి ఆకాశంలో మీ భవిష్యత్తు ఆకాశంలో పెడతాను, అటు చూపిస్తాను, ఇది చూపిస్తానని చెప్పి రకరకాల దొంగ హామీలు ఇస్తూ ఉంటాడు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆ మేనిఫెస్టోని తీసుకుని చెత్తపొట్లు వేస్తూ ఉంటాడు. దాంట్లో ఉద్దేశంలో భాగంగానే ఈరోజు సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఈ రోజు దాకా ఒక ఉద్యోగం ఇవ్వాల. పోనీ నిరుద్యోగ వృత్తి కింద ఏమైనా 5,000 3,000 ఇస్తానంటే ఆ 3,000 రూపాయలు జాడే లేదు. అన్నీ ఇవ్వకుండా మేము సూపర్ 6 చేసామని చెప్పి ప్రగల్భాలు కలుపుతూ ఉన్నాడు. ఈ పెద్ద మనిషికి ఈ కూటమి ప్రభుత్వం ముద్దు నిద్ర లేపడానికి ఉద్దేశంతోనే యువత పోరు కార్యక్రమం చెప్పాం. ఆ కార్యక్రమానికి భారీ ఎత్తున పాల్గొన్న ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే యువకులు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చే విధంగా కూడా నెరవేర్చాలని మేము గట్టిగా పోరాటాలు చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే మళ్ళీ మేము ముందుకెళ్ళి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మేనిఫెస్టోలో ఉన్న హామీలను అమలుపరచాలని కోరడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా కానీ కొనసాగితే ప్రజలు ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ కొద్ది నెలల్లో కూడా ఏ ఇంటికి పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే చీపులతో చెప్పులతో కొట్టి తరం కొట్టే పరిస్థితులు కూడా ప్రజలు ఉందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే ఇచ్చారో, మరి ముఖ్యంగా యువకులకి ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలా. వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతికి 3,000 ఇవ్వాల్సిన బాకీ ప్రతి ఒక్క మనిషికి 36,000 బాకీ పడినారు యువతలకి. అందరికీ కూడా 36,000 రూపాయల డబ్బులు కూడా కట్టించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంత భారీ ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా.